సామాన్య జనం ఓ కోటి రూపాయలు పోగేయడానికి జీవితకాలం కష్టపడాల్సి ఉంటుంది. అది కూడా అందరికీ సాధ్యం కాదు. ఏళ్లు గడుస్తుంటే అప్పులు పెరిగిపోతాయి తప్ప ఆస్తుల్లో మాత్రం పెద్దగా మార్పు రాదు. కానీ రాజకీయ నాయకుల సంగతి వేరే. ఆస్తుల్లో అమాంతం పెరుగుదల అలబోకగా కనిపిస్తుంది. ఒక్కసారి ఎమ్మెల్యే లేదా ఎంపీ అయితే చాలు, సంపదలో చాలా మార్పు వస్తుంది. అధికారిక లెక్కల్లోనే ఆస్తులు వందల రెట్లు పెరిగిపోతూ ఉంటాయి. ఇక అనధికారికంగా ఎవరెంత వెనకేసుకుని ఉంటారో చెప్పలేని పరిస్థితి. రీసెంట్గా అసోసియేషన్ ఆఫ్ డెమోక్రాటిక్ రిఫార్మ్స్ సంస్థ ఓ రిపోర్ట్ విడుదల చేసింది. ఇందులో 2014 నుండి 2024 వరకు ఎంపీలుగా ఉన్నవారి ఆస్తులు ఎంత పెరిగాయో రీసెర్చ్ చేసింది. ఆ ఫలితాలు చూస్తే షాక్ అవడం ఖాయం. ఏడీఆర్ రిపోర్ట్ ప్రకారం ఎంపీల ఆస్తులు పెరిగిన జాబితాలో జేఎంఎం మొదటి స్థానంలో ఉండగా, రెండో స్థానంలో వైసీపీ, మూడో స్థానంలో ఎంఐఎం ఉన్నాయి. ఆస్తులు భారీగా పెరిగిన ఓ 100 మంది ఎంపీల సంపదను ఈ జాబితాలో ప్రస్తావించారు. తెలుగు రాష్ట్రాల్లో వైసీపీ నుండి 2, టీడీపీ నుండి 1, ఎంఐఎం నుండి 1 ఈ లిస్టులో ఉన్నారు. 2014 నుంచి 2024 నాటికి 2 వైసీపీ ఎంపీల ఆస్తులు 532% పెరగగా, దాదాపు ఎంఐఎం ఎంపీ ఆస్తి 488%, బీజేపీలో 65 మంది ఎంపీల ఆస్తులు 108%, కాంగ్రెస్లో 8 మంది ఎంపీల సంపద 135%, టీడీపీ నుంచి 1 ఎంపీ ఆస్తి 177% పెరిగాయి. ఇక ఏడీఆర్ రిపోర్ట్లో మిథున్ రెడ్డి, అవినాష్ రెడ్డి, అసదుద్దీన్ ఓవైసీ, రామ్మోహన్ నాయుడు ఉన్నారు. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి ఆస్తుల విషయం చూస్తే 2014లో 22 కోట్లుంటే 2019కి 66 కోట్లకు చేరింది. ఇక 2024 సంవత్సరానికి వచ్చేసరికి ఏకంగా 146 కోట్లకు చేరింది. అంటే మిథున్ రెడ్డి ఆస్తులు 550% పెరిగాయి. రెండో స్థానంలో అవినాష్ రెడ్డి ఉన్నారు. అవినాష్ ఆస్తులు 2014లో 7 కోట్లుంటే 2019కి 18 కోట్లకు, 2024 సంవత్సరానికి 40 కోట్లకు చేరాయి. అంటే అవినాష్ రెడ్డి ఆస్తి 474% పెరిగింది. ఇక టీడీపీ రామ్మోహన్ నాయుడు ఆస్తి చూసుకుంటే 177% పెరిగింది. 2014లో 8 కోట్లున్న ఆస్తి 2019కి 12 కోట్లకు చేరింది. 2024 సంవత్సరానికి 23 కోట్లకు చేరింది. ఇక 2014లో 4 కోట్లున్న హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఆస్తులు 2019కి 17 కోట్లకు, 2024 నాటికి 24 కోట్లకు చేరింది. అంటే ఓవైసీ ఆస్తుల్లో 488% పెరుగుదల కనిపిస్తోంది. కేంద్ర హోం